అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 విడుదలకు ముందే పలు రికార్డ్స్ ను బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. ఇటీవలే బన్నీ బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్ ఏ రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకుందో తెలిసిందే. యూట్యూబ్ లో రికార్డు వ్యూవర్షిప్స్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయలేని రికార్డును సృష్టిస్తుంది. దీంతో పుష్ప 2 దెబ్బకు రికార్డులకు జ్వరం పట్టుకుంటుంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ పుష్ప 2 రేంజ్ ను 10 రెట్లు పెంచింది. అదేంటంటే పుష్ప 2 దెబ్బకు రికార్డ్స్ వణుకుతున్నాయి. ఇటీవలే టీజర్ దెబ్బకు యూట్యూబ్ ఏ రేంజ్ లో షేక్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గంటలోనే లక్షల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు పుష్పరాజ్. అసలు విషయం ఏంటంటే పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్లుగానే అక్కడ భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం నార్త్ లోనే 200 చేస్తుందని టాక్. గతంలో ఏ తెలుగు సినిమా కూడా నార్త్ వెస్టర్న్లో ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. అక్కడ 200 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. దీంతో ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ లో సైతం పుష్ప 2 మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సౌత్ నుంచి 900 కోట్ల బిజినెస్ తో RRR టాప్ లో ఉంది. ఇప్పుడు పుష్ప క్రేజ్ చూస్తే ఈ రికార్డు బద్దలవుతుందని అభిమానులు ధీమాగా చెప్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ క్రియేటివ్ టేకింగ్, బన్నీ మాస్ యాక్టింగ్ తోడు కావడంతో ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందని సినీ పండితులు పేర్కొంటున్నారు. మొన్నే టీజర్ వదిలిన టీం అంతలోనే మరో టీజర్ కోసం రెడీ అవుతున్నారు. అది ఇంకా రిలీజ్ చేయలేదు. అంతలోనే సాంగ్ లాంచింగ్ కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్ప పార్ట్ 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు అలాగే తగ్గేదేలే డైలాగ్ ఈ సినిమాను ఊరి జనం వరకు తీసుకెళ్లాయి. సౌత్లతో పాటు నార్త్ లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసి వచ్చింది. కానీ నిజానికి పుష్ప మూవీకి నార్త్ లో కానీ తమిళ మలయాళ మార్కెట్స్ లో కానీ సరైన ప్రమోషన్ చేయలేదు. అయినా కంటెంట్ కత్తిలా ఉండటంతో కాసుల వర్షం కురిసింది. 450 కోట్ల వరకు వసూళ్ల లెక్క తేలింది. అందుకే పుష్ప పార్ట్ 1 విషయంలో జరిగిన మిస్టేక్ పుష్ప పార్ట్ 2 విషయంలో జరగొద్దనే ఈ సినిమా రిలీజ్ కి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్ ని మొదలు పెట్టాడు. బర్నీ బర్త్డేకి టీజర్ వదిలిన సుకుమార్ మే 1కి రెండో టీజర్ ని రిలీజ్ చేయబోతున్నాడు. మే 2వ వారం పుష్ప 2 తాలూకు సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. ఇక ప్రతి నెల 2వ వారం ఒక సాంగ్, 4వ వారం మరో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ స్పీడ్ పెంచే పని చేస్తున్నారు సుకుమార్. అంతా అనుకున్నట్లు జరిగితే పుష్ప 2 1000 కోట్లేం కర్మ, అంతకు మించి రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.